స్టాప్ చేసి రవి చెప్తేమో అర్థంగా సార్ మళ్ళీ మీరు మా వాళ్ళు మీ వాళ్ళు ఒక్కొక్కరు మళ్ళీ మీరే మాట్లాడితే సమగ్ర శిక్ష తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశానుసారము ఈరోజు నిజామాబాద్లో కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ సమగ్ర శిక్ష సమన్వయపరుస్తూ నిజామాబాద్ జిల్లాలో ఉన్న దివ్యాంగ విద్యార్థులకు వారికి కావలసిన చక్కకర్రలు కానీ ట్రైసైకిల్స్ కానీ లైన్ స్టిక్స్ చిన్న 16 నుంచి 18 ఇయర్స్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్యంగా ఆడపిల్లలకు ఎలక్ట్రికల్ బైక్స్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగినది. ఆల్రెడీ మేము జిల్లా వ్యాప్తంగా డిఓ గారి ఆదేశానుసారం కలెక్టర్ గారి సూచనల మేరకు మేము అన్ని పేపర్లో కానీ అన్నింటిలో ప్రచారం చేయడం జరిగినది. మాకు ప్రతి మండలంలో ఒక కవితా సెంటర్ ఉంటుంది. ఆ కవితా సెంటర్లో ఇద్దరు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న డాటాను తీసుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామంలో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ను కానీ అక్కడ ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ అంగన్వాడీ వాళ్ళతో సమన్వయపరచుకుంటూ అక్కడ ఉన్న దివ్యాంగ విద్యార్థులను 0 to 18 years పిల్లల డాటా తీసుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం చేస్తాము, కానీ వాళ్ళకి ఇచ్చే ఉపకరణాలు మాత్రము 3 ఏళ్ళకు ఒకసారి మాత్రమే ఇవ్వడం జరుగుతున్నది. ఎవరికైతే ఈ పోలియో లాంటి వాళ్ళ పిల్లలకు ఉన్నదో వాళ్ళకి ఇవ్వడం ప్రతి సంవత్సరం ఇస్తాము. అదేవిధంగా ఈ సంవత్సరం దాదాపు మేము 450 మంది విద్యార్థులు రావడం జరిగింది. కొందరు విద్యార్థులకు తల్లిదండ్రులు తెలియక మేము ఆల్రెడీ చెప్పాము యూడిఐడి కార్డులో ఇబ్బంది అవుతుంది. అది దానికి కూడా మేము ఇక్కడ మా విద్యాశాఖ తరఫున 2 ఆపరేటర్ల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. సదరన్ సర్టిఫికేట్లు కూడా తెచ్చుకోలేదు. మా విద్యాశాఖ కలెక్టర్ గారి ఆదేశానుసారము డిఎంహెచ్ఓ గారు ఒక డాక్టర్ గారు కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేశాము. ఇక్కడ సమగ్ర శిక్ష మేము చేస్తున్నాం, అన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసినాము. పిల్లలు తిరుగు ప్రయాణంలో వాళ్ళకు కూడా మంచి కన్వీనియన్స్ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దారి ఖర్చు కావడం ఏదైనా వాటర్ కానీ బిస్కెట్ ప్యాకెట్లు స్నాక్స్ తినడానికి కూడా మంచికి 50 నుంచి 70 రూపాయల దూరాన్ని బట్టి ప్రతి విద్యార్థి కవితా సెంటర్ ఉన్న విద్యార్థులు మాత్రమే మేము ఇస్తాము. ఇది అందరూ మాకు కూడా సహకరిస్తున్నారు. ప్రజలు ఇది మంచి కార్యక్రమము. ఇది కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా ఐఆర్పీలు, మా యొక్క డిఓ స్టాఫు, సమగ్ర శిక్ష స్టాఫు, మళ్ళా డిఆర్డిఏ, మెప్మా, డిఎంహెచ్ఓ కార్యాలయం అందరూ మాకు సహకరించి కార్యక్రమాన్ని మాకు పూర్తిగా సహకరించి విజయవంతంగా తోడ్పడుతున్నారు.